తెలుసు ఈ నెల 27వ తారీఖున మా నాన్నగారిది 76th బర్త్డే. ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది. ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్ మెన్కి, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25, 26 రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్ కండక్ట్ చేసి, ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్ అందరూ, ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్సు, మీడియా మిత్రుల ద్వారా జిల్లా హై స్కూలు, జూనియర్ కాలేజెస్ పిల్లలకు, పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతాం. దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా వాళ్ళకి అక్కడే ఉంటుంది. దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, డిఈఓ గారు, జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డివిఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఒక మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యాక్టివిటీస్ ముందు చేస్తూ ఉంటాం. కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్. సో దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు, కానీ గెలిచిన టీంకి 10,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్గా, రన్నర్స్కి 5,000 రూపీస్ క్యాష్ అవార్డు పెట్టడం జరిగింది. ఈ ఇండివిజువల్ స్పోర్ట్స్ 3,000, 2,000 బాక్సింగ్. బాక్సింగ్లో విన్నర్కి 3,000, రన్నర్కి 2,000.